Hello, story lovers. Madly in Love 63rd part. సంగవిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ మేడం నేను మీ అసిస్టెంట్ డ్యూటీ తప్ప డ్రైవర్ క్లీనర్ గార్డెనర్ అన్ని డ్యూటీస్ చెప్తున్నారు అని అడిగాడు వెళ్ళిపోతున్న సంగవిని చూస్తున్న నవీన్. ఏం ఆ పనులన్నీ చేయడానికి నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని సంగవి పొగరుగా అడగడంతో నవీన్కి మండుతున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ నా ఇబ్బంది సంగతి పక్కన పెట్టండి, ఇలా నిన్న మొన్న పరిచయమైన వాళ్లతో తిరుగుతూ ఉంటే ఆ తర్వాత మీకే వస్తుంది ఇబ్బంది, జాగ్రత్త అని చెప్పి కార్కి సంగవి చేతిలో విసిరి కొట్టి ఆటో పట్టుకున్నాడు నవీన్. ఎంత పొగరు వీడికి అని తిట్టుకుంటూ సంగవి లోపలికి వెళ్ళిపోయింది. విరాట్ కారు ఇంటి ముందు ఆగడం, నవీన్ ఆటో దిగడం ఒకేసారి జరిగితే సూపర్ టైమింగ్ నవీన్, మీ చెల్లెలు జాగ్రత్త, మీ వదిన ఏమైనా వాగితే నాకు చెప్పు నేను చూసుకుంటానని విరాట్ అనగానే ఇట్స్ ఓకే అని ఏమని పిలవాలో తెలియక ఆలోచిస్తుంటే బావగారు అని పిలువ అన్నయ్య అని చెప్పింది దక్ష. నవీన్ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటే ఎలా ఉన్నావన్నయ్య, ఇంకా ఇంట్లో వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారా అంటూ కార్ దిగి దీక్షిత మాట్లాడడంతో అవును దీక్ష ఇంకా కోపంగా ఉన్నారు, నువ్వెందుకు వెహికల్ దిగావు చూశారంటే లేని గోల, ఈ సండే నేనే మీ ఇంటికి వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో విరాట్ ఇంటి దగ్గర నుంచి రావడానికి ఏడుపు మొహం వేసిన దీక్షితని బలవంతంగా కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఐస్ క్రీం డబ్బాతో అన్నయ్యతో కలిసి ఇంట్లోకి వస్తున్న దక్ష చేతిలో నుంచి ఐస్ క్రీం డబ్బా లాక్కొని నా కోసమే తీసుకొచ్చావా అని అడిగింది సౌజన్య. వదిన అని కంగారుగా పిలుస్తూ ఉంటే సౌజన్య వెనక్కి చేతులు పెడితే దక్ష కంగారు చూసి ఐస్ క్రీం ఎవరు కొనిచ్చారో అర్థం కావడంతో నవీన్ వదిన చేతుల్లో నుంచి ఐస్ క్రీం లాక్కొని నీకంటే చిన్నదాని చేతుల్లోంచి ఐస్ క్రీం లాక్కోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అని అన్నాడు. నవీన్ ఈ మధ్య నీ ప్రతి మాటకి మేము దడుచుకుంటున్నామని మర్యాద తప్పి మాట జారితే బాగోదు చెప్తున్నా, నీ చెల్లెలతో ఎలా బిహేవ్ చేయాలో చెబుతున్నావు, ముందు నువ్వు వదినతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో అంది సౌజన్య. మనతో ఎదుటి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో మా బిహేవియర్ కూడా వాళ్ళతో అలాగే ఉంటుంది వదిన, ఫస్ట్ నువ్వు మర్యాదగా నడుచుకో ఆ తర్వాత నీకు మర్యాద ఇవ్వడం గురించి మాట్లాడు అని అంటూ ఐస్ క్రీం చెల్లెల చేతిలో పెట్టి నువ్వు వెళ్ళి ఐస్ క్రీం తిను అంటూ చెల్లెల్ని పంపించేశాడు నవీన్. అంతే, నవీన్ మాటలకి మంట ఎక్కడంతో ఏడుపు రాకపోయినా తెగ ముక్కు చీదేస్తూ గదిలో ఉన్న మొగుడి చేయి పట్టుకుని బయటికి తీసుకురావడంతో రేపు ఆఫీస్లో నాకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందే అది చేస్తుంటే ఎందుకు లాక్కొచ్చావు అని అడిగాడు ప్రవీణ్. మీ తమ్ముడు మీ పెళ్ళానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మీరు లోపల తీరిగ్గా కూర్చుని ఆఫీస్ పని చేసుకుంటున్నారా? మా ఇంట్లో ఇంతవరకు ఒక్కరు కూడా నన్ను ఒక్క మాట అని ఎరుగరు. ఇక్కడికి వచ్చాక కూడా అత్తయ్య మావయ్య నాకు ఎక్కువగా గౌరవం ఇస్తారు. అలాంటి నాకు మీ తమ్ముడు వదిన అన్న గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు సిగ్గు లేదు బుద్ధి లేదని మాట్లాడుతున్నాడు తెలుసా అని ఏడ్చి రాగాలు తీయడం మొదలుపెట్టింది సౌజన్య. అయితే నన్నేం చేయమంటావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అసలు గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా నేను మర్చిపోయానని ప్రవీణ్ చెప్పడంతో అదంతా హాల్లోనే కూర్చుని టీ తాగుతున్న నవీన్ షో చూస్తున్నట్టుగా ఎంజాయ్ చేస్తూ ఏమాత్రం భయపడకుండా అలాగే చూస్తున్నాడు. హా! అన్నారు. మీరు కూడా అన్నారు. అంటే మీ ఉద్దేశం, మీ తమ్ముడు ఉద్దేశం ఏంటి? నాకు ఎదుటి వాళ్ళతో ప్రవర్తించడం రాదు, నేనొక గయ్యాళి గంపని నోరేసుకొని మీ మీద పడిపోతూ మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నానని అంటున్నారా అనేసరికి అన్ని నిజాలు నువ్వే ఒప్పుకున్న తర్వాత ఇక నేనేం మాట్లాడతాను సౌజీ అన్నాడు ప్రవీణ్.
పాపం ఈసారి ఎంత కంట్రోల్ చేసుకున్నా అక్కడే కూర్చున్న నవీన్కి అప్పుడే గదిలో నుంచి బయటకు వస్తున్న దక్షకి నవ్వు ఆగక ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ మరి పగలబడి నవ్వడం మొదలు పెడితే అప్పుడు ఇంట్లోకి వచ్చిన నారాయణ ఇంకాస్త ఎక్కువగా ఏడుస్తున్న కోడల్ని పగలబడి నవ్వుతున్న కొడుకు కూతుర్ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడగడంతో రక్ష దెబ్బకి నవ్వడం ఆపేసి తండ్రి వైపు చూస్తే నవీన్ నవ్వడం ఆపినా ఏమంత రియాక్షన్ ఇవ్వకుండా నార్మల్గా కూర్చుంటే ఏమైందని అంత మెల్లగా అడుగుతారేంటి మామయ్య గారు, మీ చిన్న కొడుకు ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా అని ఏడవడంతో నవీన్ వదిన్ని ఏమన్నావు అన్నాడు నారాయణ. నీకంటే చిన్నవాళ్ల చేతుల్లోంచి ఐస్ క్రీమ్ డబ్బాలు, లాలీపాప్స్, నమిలేసిన చాక్లెట్స్ లాక్కోవద్దని చెప్పాను నాన్న అన్నాడు నవీన్. నవీన్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? మీ వదిన ఎందుకు అలా చేస్తుందని నారాయణ చిరాగ్గా అడగడంతో కావాలంటే వదిన్ని అడగండి నాన్న, అమ్మ పెద్దన్నయ్య కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడగండి అని నవీన్ అదే అమాయకత్వం నటించేసరికి ఏమ్మా సౌజన్య, ఐస్ క్రీమ్ డబ్బా లాక్కున్నావా అని అడిగాడు నారాయణ. దాంతో సౌజన్య గుటకలు వేస్తూ అంటే దక్ష ఐస్ క్రీమ్ డబ్బా తీసుకుని ఇంట్లోకి వస్తుంటే నా కోసమే తెచ్చిందేమో అనుకున్నాను మావయ్య. అదే విషయం చేతిలోకి తీసుకుని అడిగితే అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఎలా పడితే అలా మాట్లాడారు అని సౌజన్య మరొకసారి ముక్కు చీదేసరికి అబద్ధాలు ఆడకొదిన, దక్ష ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను ఇష్టపడి తెచ్చుకున్న ఐస్ క్రీమ్ అని తెలిసి కూడా కరువులో ఉన్న దానిలాగా ఐస్ క్రీమ్ డబ్బా లాక్కున్నది నువ్వే అన్నాడు నవీన్. నవీన్, ఇంత చిన్న విషయానికి ఎందుకు విషయం పెద్దది చేస్తున్నావు? ఐస్ క్రీమ్ అందరూ పంచుకొని తినలేరా అని అన్నాడు నారాయణ. పంచుకొని తినొచ్చు నాన్న, కానీ అవతల వాళ్ళు ఇష్టంతో ఇచ్చినప్పుడు, అంతేకాని సిగ్గు లేకుండా చిన్నవాళ్ల చేతుల్లో నుంచి లాక్కుని తిన్నప్పుడు కాదు అని అన్నాడు నవీన్. సౌజన్య కళ్ళు పెద్దవి చేసి చూసారా మావయ్య మీ ముందు కూడా ఎలా మాట్లాడుతున్నాడో అని అనగానే వదిలే అమ్మా, మనం ఏమైనా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, అసలే ఇద్దరు కూతుళ్ళు వెళ్ళిపోయారు, ఒకరు తిరిగి వచ్చిందని అందరూ నన్ను ప్రశ్నలతో చంపుతున్నారు, వీడు కూడా వెళ్ళిపోయాడంటే లోకానికి నేను సమాధానం చెప్పలేను అని నారాయణ చేతులు ఎత్తేయడంతో సౌజన్య బిత్తరమొహం వేసుకుంది. మొత్తానికి గొడవ ఆగిపోయినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్ అన్న గొంతుకి తలెత్తి చూసిన కర్ణ కాసేపు దక్ష మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయినా ఆ వెంటనే రియాలిటీ జ్ఞాపకం వచ్చి ఏంటి నీ వర్క్ వచ్చి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వడం, ఉదయాన్నే నీ ఫేస్ నాకు చూపించాల్సిన అవసరం లేదని అన్నాడు కోపంగా. నేను నా ఫేస్ చూపించడానికి రాలేదు సార్. ఈరోజు శుక్రవారం అని గుడికి వెళ్ళొచ్చాను. కుంకుమ పెట్టి ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. చాలా మంచి జరుగుతుందని చెబుతూ అతను రియాక్ట్ అయ్యేలోపే కుంకుమ పెట్టేసి ప్రసాదం నోట్లో పెట్టడంతో కోపంగా చూసేసరికి దెబ్బకి అక్కడి నుంచి జంప్ అయిపోయింది. ఆ రోజు మొత్తం కర్ణ ఏదో వంక పెట్టుకుని దక్ష చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు కానీ అది మాత్రం అర్థమయ్యేలా బిహేవ్ చేయలేదు. అది గమనించిన దక్ష తెగ సంబరపడిపోతూ దక్ష ఇంకొంచెం ట్రై చేస్తే మళ్ళీ మునుపటి లవర్ బాయ్ని చూడొచ్చు అని అనుకుంటూనే ఆ రోజు తన క్లాసెస్ కంప్లీట్ చేసి సాయంత్రం బయటకొచ్చింది. అంతలో తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటేనే దక్ష ఐఎమ్ రైట్ అన్నాడు కారులో ఉన్న వ్యక్తి. ఎస్ అని దక్ష డౌట్గా అంటున్నప్పుడే నా పేరు ఉదయ్, నేను మీ మేనమామ కొడుకుని, చాలా రోజులకి ఇక్కడికి వచ్చాం, నీకు ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పడంతో అడ్రస్ తెలుసుకొని పికప్ చేసుకోవడానికి వచ్చాను అని అనడంతో అతను మాట్లాడుతున్నంతసేపు అదోలా చూస్తూ ఉంటే ఏమాత్రం నచ్చక ఇట్స్ ఓకే, నాకు అకాడమీ నుంచి క్యాబ్ ఫెసిలిటీ ఉంది, నేను అందులోనే వస్తానని అంది దక్ష. అరే స్వయంగా ఇంటి లోపలికి కూడా తీసుకువెళ్తానంటుంటే రావేంటి నువ్వు, రా అని అతను రమ్మంటుంటే దక్ష కారెక్కి కూర్చోలేదు. కానీ ఇంతలో నారాయణ దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయగా బావ అంత రిక్వెస్ట్ చేస్తుంటే కారు ఎక్కడానికి ఏంటి బాధ నీకు, త్వరగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి అన్న నారాయణ మాటలకి మారు మాట్లాడుకుంటా కారెక్కి కూర్చుంటే ఆమె ఆ కారు ఎక్కడం కర్ణ చూశాడు.
స్టీరింగ్ మీద వాచ్ బ్రేస్లెట్ పెట్టుకున్న చేతులు చూసి అందులో ఉన్నది మగ వ్యక్తి దక్షతో చనువుగా ఉన్నాడని చూసేసరికి చిరాకు పుడితే యు ఆర్ లుకింగ్ సో ప్రెట్టి అన్నాడు ఉదయ్ దక్ష వైపు చూస్తూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.